ఈరోజు మనం మా బమ్లేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం అయితే వెళ్తున్నాము. అమ్మవారు 1600 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కొండ మీద నిలవై ఉంటారు. అందుకోసమని ఇక్కడికి వెళ్ళేటువంటి భక్తుల సౌకర్యార్థం రోపువే మార్గం కూడా అందుబాటులో ఉంది. ఇది ఒక ప్రసిద్ధ శక్తిపీఠం. 2200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయాన్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని డోంగర్గర్ జిల్లాలో ఉంది. మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. కమాన్ లెట్స్ గో. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, భక్తుల విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం. కోరిన కోరికలు తీర్చే అమ్మగా బాగా ప్రసిద్ధి చెందింది. నేను హైదరాబాద్ నుంచి రాజనందగాం వరకు ట్రైన్లో వచ్చిన. ఇక్కడ నుంచి టెంపుల్ వరకు 40 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. సో ఇక్కడ 2 వీలర్లో అయితే వెళ్తున్నా ఇప్పుడు నేను. సో మనం డోంగర్గల్ వెళ్ళడానికి దాదాపు ఇంకొక 23 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఆల్రెడీ మనం 10 కిలోమీటర్ అయితే వచ్చేసినాం. ఈ టెంపుల్ ఒక పెద్ద కొండ మీద ఉందని చెప్పాను కదా. సో మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటిదే ఆ కొండ. సో ఇంకొక 5 కిలోమీటర్ దూరం అయితే వెళ్ళాలి మనం. ఈ టెంపుల్కు చుట్టూ కొండలు ఉంటాయి. కొండల మధ్యలో టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ డోంగర్గర్ అనేటువంటి ప్లేస్ లోపల ఉంది. దీనికి మరాఠీలో మీనింగ్ ఏంటంటే పర్వతాల కోట అని అర్థం. మనం వెళ్ళేటువంటి దారిలో ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా కనిపిస్తాయి. సో దర్శనం చేసుకుని అయితే వెళ్దాం మనం. 1.5 అవర్ జర్నీ తర్వాతకి ఫైనల్గా అయితే వచ్చేసినాము. సో బండిని పార్క్ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఈ తెల్ల ఏనుగు మీద కనిపిస్తున్నటువంటిది రాణి రుద్రావతి. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల కోసం పోరాటం చేసినటువంటి యోధురాలు. ఈ గర్భాలయంలో ఉన్నటువంటి బమ్లేశ్వరి అమ్మవారు చూడడానికి ఈ విధంగా కనిపిస్తారు. నేను గుడి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మీకు లైవ్గా చూపిస్తాను మీకు మళ్ళీ. మనకు కనిపించేటివన్నీ కూడా అమ్మవారికి సమర్పించేటువంటి పూజా సామాగ్రి. మన శక్తిని బట్టి 50 రూపాయల నుంచి 500 వరకు అయితే ఇక్కడ అందుబాటులో ఉంటవి. మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఈ టెంపుల్కి నడక మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే దాదాపు ఒక 1000 మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇంత పెద్ద కొండను ఎక్కాలంటే భక్తులందరికీ సాధ్యం కాదు కదా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్లో రోపు వే మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది ఫ్రీ కాదు, టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి టికెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అప్ అండ్ డౌన్కి అయితే టికెట్ ఒకటి 100 రూపీస్ ఉంటుంది. ఓన్లీ వన్ వే అయితే 70 రూపీస్. తర్వాతకి ఇక్కడ మనకు 1 o'clock నుంచి 3 o'clock అయితే ఇక్కడ లంచ్ బ్రేక్ ఉంటుంది. అప్పుడు టైంలో అయితే టికెట్ ఇవ్వరు. సో దీన్ని దృష్టి పెట్టుకొని మీరైతే రావాల్సి ఉంటుంది. సో మేమైతే మొత్తాన్ని టికెట్ అయితే తీసేసుకున్నాము. సో రోప్వే మార్గం ద్వారా అయితే లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఇంకా వీళ్ళందరూ అలాగే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో లోపలికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక లైన్ అయితే ఉంది ఇక్కడ. సో చాలా పెద్ద లైన్ ఉంది. సో ఫైనల్గా ఈ డబ్బాలు అయితే కూసున్నా. ఈ గుడికి సంబంధించినటువంటి చరిత్ర గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. 2200 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని రాజా వీర్సేన్ అనేటువంటి అతను పరిపాలించేవాడు. ఇతని పరిపాలనలో ప్రజలందరూ కూడా చాలా సౌభిక్షంగా ఉన్నారు. తనకు ఒకే ఒక ప్రాబ్లం ఉండేది. అదేంటంటే తనకు పిల్లలు పుట్టలేదు. పండితుల సూచన మేరకు దేవతలకు పూజ చేసిండు. సంవత్సరం లోపే తనకు 12 కొడుకు పుట్టిండు. దీనిని శివపార్వతుల అనుగ్రహంగా రాజా వీర్సేన్ భావించిండు. కృతజ్ఞతగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ గుట్ట మీద బమ్లేశ్వరి మందిరాన్ని అయితే తను నిర్మించిండు. ఇది ఈ టెంపుల్కు సంబంధించినటువంటి చరిత్ర. ఈ టెంపుల్ వారి ఆధ్వర్యంలో దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు లంచ్ కూపన్స్ అయితే ఇస్తారు. కాకపోతే దీనికి 20 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. అవి కూడా లిమిటెడ్గా అమ్ముతారు. దురదృష్టం ఏంటంటే నాకైతే ఈ టికెట్ దొరకలే. గుట్ట ఎక్కిన తర్వాత కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే నడవాల్సి ఉంటుంది. ఇక్కడ లోకల్ ప్రజలు చెప్పేటువంటి మరొక చరిత్ర ఏంటంటే రాజా విక్రమాదిత్యుడు తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో యుద్ధాలను చేసిండు. కానీ చాలా వాటిలలో పరాజయం పాలైండు. సో అవమాన భారాన్ని భరించలేక తను ఆత్మహత్య చేసుకోవడం కోసం ఈ ప్రదేశానికి వస్తాడట. అప్పుడు బమ్లేశ్వరి అమ్మవారు తనకు ప్రత్యక్షమై కనిపించి తనకు అతీతమైనటువంటి శక్తులను ప్రసాదించిందట. ధైర్యాన్ని నూరిపోసిందట. ఆ తర్వాతకి తను సాధించినటువంటి విజయాలు ఎన్నెన్నో ఉన్నవి. భారతదేశ చరిత్రలోనే తను ఒక సువర్ణాక్షరాలతో లెక్కించదగినటువంటి చరిత్రనైతే తను సృష్టించిండు.
మనకు కనిపిస్తున్నటువంటిది ఈ ఆలయానికి సంబంధించినటువంటి గర్భాలయ గుడి. ఈ గుట్ట మీద ఏ విధంగా నిర్మించిండో చూడండి ఒకసారి. సో మనకు కనిపిస్తున్నటువంటిది గర్భాలయంలో ఉన్నటువంటి అమ్మవారు. మనం చూస్తున్నటువంటిది అంతా కూడా గర్భాలయానికి సంబంధించినటువంటి ప్రదేశం. ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాకు లంచ్ కూపన్స్ దొరకలేదని చెప్పినా కదా, సో ఇక్కడ కొండ మీదనే ఇంకొక క్యాంటీన్ కూడా ఉంది, ఇంకా తినేసిన ఇవన్నీ కూడా. సో రోప్వే నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ మీరు వచ్చినప్పుడు టికెట్ తీసుకోలేదనుకోండి, వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకోవాలనుకుంటే ఇది టికెట్ తీసుకునేటువంటి ప్లేస్ ఇక్కడ గుట్ట మీదనే ఉంది ఇది కూడా. సో ఇప్పుడు వరకు చూసిందంతా కూడా మన కొండ మీద ఉంది కదా, దాన్ని మనం బడా బంబ్లేశ్వర్ మందిర్ అంటాము. అదైతే మాకు దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఒక 1/2 కిలోమీటర్ దూరం కనుక పోయినట్లయితే చోటా బంబ్లేశ్వర్ మందిర్ కూడా ఉంది. సో నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్దాం మనం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేయబడ్డటువంటి టెంపుల్. ఇది గుట్ట కింద ఉంటుంది. ఇవి అమ్మవారికి సమర్పించేటువంటి పూలు. వీటన్నిటికీ 20 రూపాయలు. హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్కు రావడానికి 3 రకాలుగా అయితే రావచ్చు. ఒకటి ట్రైన్ మార్గం, రెండవది రోడ్డు మార్గం, 3 ఏరోప్లేన్. వీటన్నిటిలో చీప్ అండ్ బెస్ట్ అంటే ట్రైన్ మార్గం. దాదాపు ఒక 12 అవర్స్ జర్నీ టైం అయితే పడుతుంది. ఒక 600 to 700 రూపీస్ అమౌంట్లో అయితే మనం ఈ టెంపుల్ వరకు రావచ్చు. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు బస్ ద్వారా రావాలనుకుంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి నాగపూర్ వరకు, నాగపూర్ నుంచి డోంగర్ఘర్ వరకు అయితే చాలా బస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి, చెక్ చేయండి ఆ విధంగా. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది. ఫ్లైట్ ద్వారా రావాలనుకుంటే మాత్రం హైదరాబాద్ నుంచి రాయ్పూర్ వరకు ఫ్లైట్లో రావచ్చు. అక్కడ నుంచి నెక్స్ట్ దాదాపు ఒక 90 కిలోమీటర్ దూరం కనుక ట్రావెల్ చేస్తే మనకు ఈ టెంపుల్ అనేది వచ్చేస్తుంది. ఈ టెంపుల్లో ఉన్నటువంటి శిల్పకళా సంపద మాత్రం చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ టెంపుల్కి లోపలికి వెళ్ళడానికంటే ముందు మనకు ఒక 2 లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒక ఆలయం కూడా కనిపిస్తుంది. మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ భైరవ మందిర్ కనిపిస్తుంది. రైట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ గణేష్కి సంబంధించినటువంటి మందిరం అయితే ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి పాతాళ భైరవి టెంపుల్ని కూడా మనం షూట్ చేయడం జరిగింది. వీలైతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్లో టెంపుల్స్ అనేటువంటి ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది. దాంట్లో దాదాపు ఒక 80 వీడియోలు ఉంటాయి. మొత్తం దేశం నుంచి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టెంపుల్స్ని అయితే దాంట్లో నేను ఇంక్లూడ్ చేసిన. మీకు నచ్చినటువంటి టెంపుల్ వీడియో అయితే చూడవచ్చు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మైహర్ టెంపుల్, మా శారదా శక్తిపీఠం ఉంది కదా, అది కూడా ఈ టెంపుల్ లాగానే దాదాపు చూడడానికి చాలా సిమిలారిటీస్ అయితే ఉంటాయి. వీలైతే దాన్ని కూడా చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. చెక్ దే.